ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత పదే పదే రహస్యంగా తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి. ఈ జూన్ మాసంలో జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి. కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కల్లో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారండి. ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే గనక మీ జీవితంలో కొన్ని మార్పులు వచ్చి అద్భుతంగా ఉంటుందండి. మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది మలుపులు తిరగబోతుంది. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే, అలానే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలానే ఈ జూన్ మాసంలో అతి పెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారండి. మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించిన మార్పు అనేది మీ జీవితంలో అయితే జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఆపేసైనా సరే ఈ వీడియోని చూడండి. అప్పుడే అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఈ రాశి వాళ్ళ మనసు స్థిరతత్వంగా అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలని అనుకుంటారు, చాలా వరకు అలాగే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు కానీ పురుషులు అలాగే మంచి రూపాన్ని కూడా కలిగి ఉంటారండి. అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదండి, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా సరే వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారన్నమాట. ఈ కుంభరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు కూడా. వీరు తాము చెయ్యాలనుకునేటువంటి ఏ విషయంలో అయినా సరే మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారండి. అలానే కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుకాడరు. ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేస్తారండి. ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చింది అనుకోండి, ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి దయ, క్షమాపణ గుణం, దాన గుణం, అలానే ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అయితే కాదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగి వారి ఉంటారండి ఈ కుంభరాశి జాతకులు. వీరికి అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. వీరి మాట తీరు కూడా చాలా మృదుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు. మనుషులే కాదని సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటను, ఆ నిర్ణయాన్ని అనేది వెనక్కి తీసుకోరన్నమాట. అంత మొండిగా ఉంటారు, అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కూడా. కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేయగలుగుతారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోరని కూడా చెప్పుకోవచ్చు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు. రాత్రింపగలు నిద్రపోకుండా ముందు ఆ పని పూర్తి చేయాలి అని కూడా అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా
కలిగిన వంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి వారి మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క గుణం వల్లే వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వాటిని వదిలేసి భయపడి పారిపోయేటువంటి రకం అయితే కాదు. ఎదురుగా నుంచొని నువ్వా నేను అని తేల్చుకునేటువంటి రకం అన్నమాట. కాబట్టి వీళ్ళ స్నేహానికైనా సరే, బంధువులకైనా సరే, ఏ కొంచెం పరిచయమైన ఉన్న వ్యక్తులకైనా సరే అండి, వారి కష్టాలు ఉంటే వారికి వీళ్ళు సహాయం అంటే ఒక వెన్నుపూసలాగా నిలబడి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. ఈ కుంభరాశి వారు జీవితాంతం కూడా ఎవరైనా చిన్న సహాయం చేస్తే చాలు, ఇక ఈ రాశి వాళ్ళు జీవితాంతం కూడా అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేశారు అనుకోండి, ఒకవేళ అనుమానం వచ్చింది అనుకోండి, వాళ్ళకి అంతకంతా శిక్ష పడి నరకం చూపిస్తారనమాట. స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు, మంచికి మంచి, చెడుకు చెడు అన్నమాట. అలా ఈ కుంభరాశి వాళ్ళు మంచి లక్షణాలు కలిగి ఉంటారండి. అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు, మృదు స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం అండి. ఈ రాశి వారికి ఏమిటంటే ఒక మధ్య వయసు రాగానే ఆ మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఏది అవ్వాలి అనుకుంటున్నారో, ఏది సాధించాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా చేయగలుగుతారు. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి కళలు జీవితంలో ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారనమాట. అంటే చక్కగా డబ్బులు సంపాదించుకోండి, మంచి ఇల్లు కట్టుకోవడం, ఏదైనా కారు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నది సాధించగలుగుతారు. ఎందుకు అంటే ఈ కుంభరాశి వారి పట్ల ఎప్పటి నుండో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉందండి. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య వయసు జీవితం వచ్చినాక వీళ్ళకి బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి గల కారణం ఎవరో కాదండి, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. అంటే అసలు మీకు కొన్ని కొన్ని పరిస్థితులలో మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో, అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు. అంటే ప్రమాదాల నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో మీరు బయటపడుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని కూడా చెప్పవచ్చండి. దీనికి కారణం ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది. ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదండి. ఆ దేవత మరెవరో కాదండి, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీ జీవితంలో ఇన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. చాలామందికి కూడా ఏ మాత్రం కూడా ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియదండి. ముఖ్యంగా కుంభరాశి జాతకులకి ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా చక్కగా తెలుసండి. అంటే ఊళ్ళో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం, ఇలా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుందండి. కాబట్టి దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా ఏమిటి అంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో మీకు బాగా కలిసి వస్తాయండి. ఇప్పుడు కనుక మీరు ఈ దేవత మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా మీకు కలిసి వస్తుందండి. అంటే ఇప్పుడున్నటువంటి రాసులన్నిటిలో కల్లా ఈ కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉంటారని కూడా చెప్పవచ్చండి. ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే తెలుసో తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని కూడా గమనించాలి. దీనికి గల కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం అండి.
కుంభరాశి వారు కులదైవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీరు చాలా రకాల వంటి నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆలోచన పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని అడిగి ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. మీ కులదైవం కుదిరితే మీరు మీ కులదైవానికి విగ్రహం అంటే ఏదైనా సరే గుడికి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా ఇంట్లో చిత్రపటమైనా తెచ్చుకొని పూజలు చేసుకోవడం. అది కుదరని వాళ్ళు నిత్యమైనా సరే మీ కులదైవానికి సంబంధించిన దైవం గురించి స్మరించుకున్నా చాలండి. మీ కష్టాల నుండి మీ సమస్యల నుండి త్వరగా బయటపడతారు. మీ కులదైవాన్ని మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కరుణ కటాక్షాలు అనేది మరింత మెండుగా మీ మీద ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి ఇంకొక పని అండి. అది ఏమిటి అంటే మీరు మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకోండి. మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి. మీ కులదైవం గుడికి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో చిత్రపటమైనా తెచ్చుకోండి. మీరు ఎక్కడైనా ఉండండి. కుంభరాశి వారు పల్లెటూరు అయినా సరే, సిటీస్లో ఎక్కడైనా సరే అండి, మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమి చేయలేమండి. ఏమి చేసినా కూడా మనకి కలిసి రాదు. కాబట్టి చాలామంది పట్టించుకోరు. ఏముందిలే, ఇవన్నీ వెనుకట రోజులే కదా, ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలిక కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ మనకు దైవం అనుగ్రహం లేనిది ఏది కూడా జరగదండి. కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా మీరు మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. ఎందుకంటే జన్మల దోషాల, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలవి మన తప్పు ఏమీ లేకపోయినా సరే మనల్ని ఎంటాడుతూ వస్తూ ఉంటాయండి. సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటి నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీకు కులదైవం యొక్క ఆశీర్వాదం, అలాగే మీ కులదైవం యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి మొదటగా మీరు చేయవలసిన పని ఏమిటి? ముందు మీ కులదైవం ఎవరు మీ పెద్దవాళ్ళు అడిగి తెలుసుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీ కులదైవం యొక్క పేరు తెలుసుకోండి. అంటే మీ పెద్దవాళ్ళకి తెలిసిన వాళ్ళు కులదైవం అనేది ప్రతి కుటుంబంకు ఉంటుందండి. మీ పెద్దవాళ్ళని అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం గుడికి వెళ్ళి పూజలు చేసుకోండి. చక్కగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, లేకపోతే ఇంట్లో అయినా ప్రతిష్ఠించుకోవడం లాంటివి చేయాలి. అలాగే ఇంటికి చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం, మీకు కుదిరినప్పుడల్లా కూడా మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉందండి. మీ జాతక ప్రకారం కనిపిస్తుంది. అలాగే మీరు ఎక్కువ శాతం పక్కన వాళ్ళని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. వెంటనే ఆ పని మీరు మానివేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని నమ్మి మీ పక్కనగా భరోసా వాళ్ళకు ఉన్నారు అనుకోండి, పక్కన వాళ్ళ మీద ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల మీకు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి మొదటిగా మీరు మీ మనస్సాక్షిని మాత్రమే నమ్ముకోండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులను లేదా మీ భార్య, మీ భర్తను, పిల్లలను ఇలా వీళ్ళని మాత్రం నమ్మడం వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీరి వల్ల ఎటువంటి నష్టమైతే లేదండి. కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు వస్తూనే ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ వస్తున్నాయని. ఒకటి పోయేసరికి ఇంకొకటి, ఒక సమస్య పోయేసరికి ఇంకొకటి, ఏంటి మమ్మల్ని ఇలా పీడిస్తూ ఉంటాయని మనం బాధపడిపోతూ ఉంటాం. అసలు ఏంటి మాకు ఈ కర్మ, ఏ జన్మలు ఏం పాపం చేసామో ఒకటి కూడా మాకు సరిగ్గా ఉండడం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటున్నారు. మాకే మాత్రం ఇలా ఎందుకు జరుగుతుందని మనం ఏదో ఆలోచనలు పడిపోతూ ఉంటాం. అనారోగ్య సమస్యలు రావచ్చు, అప్పులు బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా కావచ్చండి. ఎటువంటి సమస్యలైనా సరే అండి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి మనల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే
మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయండి. కాబట్టి కుంభరాశి వారు మీకు మీ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి. ఎక్కడైనా సరే ముందు మీరు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు బాధలు పూర్తిగా అండి 100కి 99% తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది. ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది, మీ పక్కనే కూర్చుంటుంది కూడా. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది. కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు, పూజించుకోవడం లేదు. ఆ దేవతను మీకు సహాయం చేయాలనుకుంటుంది, మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడి మనస్తత్వం వారండి, అలాగే చాలా తెలివైన వారు కూడా. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా ఒక గొప్పగా బతకాలి అనేటువంటి మనస్తత్వం కలవారు కూడా. దానికి తగ్గట్టుగా కష్టపడుతూనే ఉంటారు. మీరు చాలా టాలెంట్ కలవారు. అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టినవారు, మధ్య వయసు నుంచి కూడా సంపాదించుకునే వాళ్ళు కూడా అవ్వచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చండి. అంటే ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివైన వారు కూడా. వీరికి ఇంకా కనుక ఈ దేవత యొక్క కటాక్షం అనుగ్రహం కనుక ఉండడం వల్ల ఇక మీరు వెనక్కి చూడడం అనేది జరగదండి. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటారు, కానీ ఏదో ఒకటి అడ్డం వల్ల అది చేయలేకపోతున్నారు. ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీరు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమండి మీకు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఎవరైనా సరే ప్రతి రాశి వారికి కూడా కులదేవత యొక్క అనేవాళ్ళు ఉంటారండి. కులదైవం అనేది ప్రతి కుటుంబంకి అనేది ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు మీ కుటుంబం పరంగా మీ జాతకం ప్రకారం మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. కాసేపు కూర్చొనైనా సరే మీ కులదైవం గురించి తెలుసుకోండి. కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వలన, చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అప్పుడు మీ జాతకంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా కొన్ని రకాలమైనటువంటి సమస్యలు బాధలు ఎదుర్కొనే ప్రమాదం అనేది ఉంటుంది. ఎందుకు అంటే మంచికి కానో చెడుకు కానో ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి. ముందు జాగ్రత్త కోసమే ఈ వీడియో ద్వారా మీకు మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసమే తెలుసుకున్నారు అనుకోండి. కాబట్టి అసలు ఏముందులే అని చెప్పేసి తేలికగా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారణాలు అవుతారు. ఇక ఆ దేవుడిని అడగడానికి కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదైవం గురించి తెలుసుకోండి. అలానే ఈ వీడియో మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకు తోచిన సహాయం మీరు చేయడం వల్ల దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది మనకి వస్తుందండి. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి వారికి కూడా షేర్ చేయండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.